వెల్కమ్ టు జనబెహరి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు. కోట కుటుంబంకి సభ్యులకు పరామర్శ. హరిత బేరం పార్కులో ప్రతివారం సృజనాత్మక కార్యక్రమాలు. ప్రజలు పర్యాటకులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెర్ని నానిపై విజయవాడలో ఇవాళ మరో కేసు నమోదు. సిపిఐ జిల్లా మహాసభల ర్యాలీలో వేలాదిగా పాల్గొనాలి. మహాసభలు విజయవంతం చేసేందుకు హార్దిక సహకారాలు అందించాలి. దోనేపూడి శంకర్ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హరిత బేరం పార్క్ కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్ డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత చిన్నారులు పాల్గొని తమ కళ ప్రతిభను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 P4 విధానం సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్ఛంద, సేవ్ వాటర్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, హరితాంధ్ర అంశాల్లో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ చిత్రకళా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రజలను జాగృతం చేసేలా వేసిన చిత్రాలు కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రెంట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. పెయింటింగ్ డ్రాయింగ్ పోటీల్లో కనిపించిన ఉత్సాహంతో విజయవాడ గెలిచింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రతివారం హరిత బేరం పార్కులో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫోటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని, వీటిలో నగర ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్లో బర్డ్స్ ఫోటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమేనని, ఈ పోటీల్లో పాల్గొనడమే ప్రధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, ఏపీ టీడీసీ డివిజనల్ మేనేజర్ పి కృష్ణ చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఓ తరుణ్ కాకాని, జిల్లా టూరిజం అధికారి ఏ శిల్ప, ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ పున్నమిఘాట్లో చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరినీ ఎంగేజ్ చేసి, ముఖ్యంగా టాలెంటెడ్ చాలామంది విజయవాడ పిల్లలు కానీ అలాగే పేరెంట్స్ టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళని సండే బయటికి తీసుకొచ్చి ఈ విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్లో అలాగే పున్నమిఘాట్లో వాళ్ళ టాలెంట్ ప్రదర్శించేలాగా ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తే వందలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంతో చక్కగా పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామము. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ప్రతి సండే పున్నమిఘాట్లో అలాగే మన కొండపల్లి ఫోర్ట్లో అలాగే పవిత్ర సంగమము ఇబ్బంపర్ల పెడుతూనే ఉంటాము. సో పబ్లిక్ ఎంగేజ్ అవ్వాలి. పబ్లిక్ ఒకసారి యాక్టివ్గా ఎంగేజ్ అవుతే వాళ్ళలో మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివిటీ దూరం అవుతుంది. అట్లాగే మనం అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నామో దానికి ఎలాగైతే యోగాంధ్ర దోహదపడుతుందో అలాగే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అలాగే ఇలాగ టాలెంట్ హంట్ కార్యక్రమాలు కూడా దోహదపడతాయని సందర్భంగా భావిస్తూ విజయవాడలో చాలా టాలెంట్ ఉంది. విజయవాడ హ్యావ్ టాలెంట్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్. సో నా విజయవాడ ఘాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో అన్ని రకాలుగా టాలెంట్, వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, పెయింటర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎక్సర్సైజెస్, యోగా, అట్లాగే నానా రకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కల్పించి విజయవాడని ఒక వైబ్రెంట్ సిటీగా, ఒక సిటీ ఆఫ్ విక్టరీగా, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీగా చేసుకుంటూ ఇక్కడ టూరిస్ట్ యాక్టివిటీస్ని పెంపొందిస్తూ అలాగే మన రాష్ట్రం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా టూరిస్ట్ ఇక్కడ వచ్చేలాగా యాక్టివిటీస్ తీస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మీలో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా పోటీలు పార్టిసిపేషన్ చేయండి, పెయింటింగ్ చేయండి. లెట్ us మేక్ దిస్ సిటీ బ్యూటిఫుల్ సిటీ. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు. ఒక ఎత్తు అయితే మనకి ఎంటైర్ ఆల్ ఇండియా లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్స్ బయట వచ్చినాయి. ర్యాంక్స్ ఇంకా డిక్లేర్ చేయాలి, బట్ అవార్డ్స్ బయట వచ్చినాయి. దాంట్లో విజయవాడ అనేది సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉంది అనేది చాలా గర్వకరమైన విషయం. మోర్ ద మిలియన్ ప్లస్ సిటీలో ఎంటైర్ కంట్రీలో 4 ఉన్నాయి. దాంట్లో విజయవాడ కూడా వన్ ఆఫ్ ద మిలియన్ ప్లస్ సిటీ అని
డిక్లేర్ చేయడం జరిగింది. దీని ప్రకారంగానే నెక్స్ట్ వచ్చే వీక్లో ప్రెసిడెంట్ దగ్గర కూడా అవార్డు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఈరోజు బర్మ్ పార్క్లో మన కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేషన్తో పెయింటింగ్ కాంపిటీషన్స్ మనం పెట్టడం జరిగింది. మనకి గవర్నమెంట్లో జరుగుతున్న మెయిన్ ఇంపార్టెంట్ 4-5 థీమ్ బేసిస్ పైన కాంపిటీషన్స్కి పిలవడం జరిగింది. భారీ ఎత్తున రెస్పాన్స్ లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చినాయి. దాదాపు 200 స్టూడెంట్స్ అలాగనే 55 మెంబర్స్ దాకా ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ముందు వచ్చారు. మీరందరికీ తెలుసు బర్మ్ పార్క్ చాలా యాక్టివ్ ఏరియా, పబ్లిక్ వస్తుంటారు, బయట నుంచి వస్తుంటారు. అలాగనే ఇక్కడ వచ్చే టూరిజం పొటెన్షియల్ ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఈ ఘాట్ పక్కన మంచి పెయింటింగ్స్ చేస్తే ఒక ఎత్తు టాలెంట్స్ కూడా బయట వస్తుంది. ఒకవైపు ఈ ఏరియా కృష్ణానది గట్టు కూడా బ్యూటిఫుల్గా మారుతుంది. ఇంకా మంచి ఆలోచనతో ఈరోజు మేము పెయింటింగ్ కాంపిటీషన్ జరుపుతున్నాము. మీరందరూ చూస్తున్నారు, చాలా సిటిజన్స్ చేస్తున్నారు, కలెక్టర్ గారు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఈ ఒక టాలెంట్ విజయవాడలో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు వచ్చే రోజుల్లో కూడా మనం చేస్తున్నాము. మీరందరికీ తెలుసు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనం ఇదే టైంకి అప్రాక్సిమేట్లీ ఎక్కడ లేని విధంగా ఫ్లడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. ఆ ఫ్లడ్స్ దాదాపుగా 50% కార్పొరేషన్ వాటర్లో ఉండిపోయి ఈ ఎఫర్ట్ పెడుతూ తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావడం అనేది మన ఫీల్డ్లో ఉన్న శానిటరీ వర్కర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, అలాగనే మన సివిల్ సొసైటీ ఉండొచ్చు, అలాగనే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండొచ్చు అండ్ పబ్లిక్ అట్ లార్జ్ ఇన్ విజయవాడ వాళ్ళ కోఆపరేషన్తోనే ఈ అచీవ్మెంట్ చేశామని నేను గొప్పగా చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా మేయర్ గారికి, కార్పొరేటర్స్ అందరికీ కూడా, అలాగే లోకల్ మన ఎంపీ గారు ఉండొచ్చు, ఎమ్మెల్యేస్ ఉండొచ్చు, కలెక్టర్ గారు ఉండొచ్చు, పైనుంచి మన గవర్నమెంట్ నుంచి కూడా అందరూ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నుంచి మన సెక్రటరీ గారు, అలాగనే మన సిడిఎంఏ గారు అందరూ కోఆపరేషన్తో ఈ ఒక ఫీట్ అచీవ్ చేశాము. ఇది ఒక బాధ్యత. వచ్చే రోజుల్లో ఇంకా బాగా చేయాలి. ఇంకా మనకు చాలా పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇంకా బాధ్యతతో ఈ వర్క్ చేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నాము, మోటివేటెడ్గా ఉన్నాము. థ్యాంక్ యూ. అమ్మవారి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దసరా ఉత్సవాల పర్వదినాలని తలపించే విధంగా అమ్మవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. 2017లో మొదటిసారి దుర్గమ్మకు సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభించిన అప్పటి ఈవో ఐఏఎస్ అధికారి అడబాల సూర్యకుమారి సారె సమర్పణకు ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం మరో భవానీ దీక్షలను తలపిస్తున్న భక్తుల సంఖ్య జూన్ 26 నుండి ప్రారంభం అయిన ఈ విశ్వావాసు నామ సంవత్సర ఆషాఢం సారె సమర్పణకు ఆదివారం రోజు దాకా 18 రోజులకు కేవలం సారె సమర్పణకే 4,15,000 మంది భక్తులు విచ్చేసినట్లు అంచనా. అందులో 98% మహిళలే ఉన్నట్లు సమాచారం. కనకదుర్గమ్మ వారిని ఇంటికి ఇలవేలుపుగా ఆడపడుచుగా భావిస్తూ పసుపు, కుంకుమలు, గాజులు, చీర, సారెలతో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న భక్తులు. ఇదే సమయంలో తెలంగాణలో బోనాలు సమర్పణ జరుగుతుండటంతో తెలంగాణ నుండి విజయవాడ వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లలో మంచినీరు సరఫరా, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు పర్యవేక్షణ చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్స్, ఇంజనీరింగ్ అధికారులు భక్తుల రద్దీ, ఎండ తీవ్రత గమనించి ఉచితంగా బిస్కెట్స్ ప్యాకెట్స్, మంచినీటి బాటిల్స్ పంపిణీ ఆదేశాలు జారీ చేసిన ఈవో శివనాయక్. భక్తుల రద్దీ నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సీసీ కెమెరాల్లో చూసి వైర్లెస్ సెట్ల ద్వారా సిబ్బందికి సూచనలు చేస్తూ ఎక్కడికక్కడ రద్దీ నియంత్రణ. 50,000 మంది భక్తులు వచ్చినా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో దేవస్థానం అధికారులు, సిబ్బంది నిధుల నిర్వహణ చేస్తున్నారు. ఎండ తీవ్రత రీత్యా చిన్న రాజగోపురం వద్ద, పెద్ద రాజగోపురం ముందు అప్పటికప్పుడు షామియానా కాళ్ళు కాలకుండా కనకదుర్గ నగర్ ఘాట్ రోడ్డులో వాటరింగ్ ఏర్పాట్లు, ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం కంటిన్యూగా ఉదయం నుండి అందేలా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీకి తగ్గట్టు పారిశుద్ధ్య రవాణా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు మహామండపం మెట్ల మీద మరియు బయట దుర్గానగర్ వైపు కూడా ఉన్నారు. ఓం కర్తిక్ దాకా కూడా క్యూలన్నీ ఎండలో నిలబడి ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా అమ్మవారిని దర్శించి త్వరితగతిన మీరు కదలాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. విజ్ఞప్తి
వెనకాల విపరీతంగా భక్తులు రద్దీ ఉన్నది. కాబట్టి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు తన సొంత నిధులతో 54 తోపుడు బండ్లను సింగ్ నగర్, కండ్రిక, పాయకాపురం, వాంబే కాలనీ, బుడమేరు, మధ్యకట్ట తదితర ప్రాంతాలలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్న పేదలందరికీ ఉచితంగా తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదలందరికీ వారు ఆర్థికంగా నిలబడేందుకు పూర్తి సహకారం అందిస్తామని, అనేక సంవత్సరాల నుండి నిరుపేదలుగా ఉంటూ వివిధ వీధులలో తోపుడు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరికీ ఈ రోజు తన సొంత నిధులతో P4 పథకం ద్వారా తోపుడు బండ్లను అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆంక్షలు పెట్టి రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి వారందరూ గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ జగన్ రెడ్డి పాలనలో ఆ ప్రభుత్వ దహన కాండకు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా చిన్న భిన్నం అయ్యారని ధ్వజమెత్తారు. వ్యాపారులకి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇవాళ ఏదైతే చిరు వ్యాపారాలు చేసే హాకర్లు రోడ్ల మీద మరి కూరగాయలు కానీ అలాగే మిగిలినటువంటి వస్తువులు కానీ ఏదైతే వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న కుటుంబాలు ముందుకొస్తాయో వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ 10,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్ ఇప్పిస్తున్నాం హాకర్లకి. వాళ్ళు హాకర్లకి లోన్ ఇప్పించేదానికే కాకుండా వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. ఆ గుర్తింపు కార్డును పెట్టుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళి ఏ బ్యాంకులోకి వెళ్ళినా 10,000 రూపాయలు ఎటువంటి హామీ లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఆ 10,000 రూపాయలు మళ్ళీ తిరిగి చెల్లిస్తే 20,000 నుంచి 50,000 వరకు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా, ఇది చాలా కీలకమైన విషయం, ఎటువంటి హామీ లేకుండా 50,000 వరకు లోన్ ఇప్పిస్తాం. అలాగే మా రజకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు వృత్తి చేసుకోవడానికి వాళ్ళకు కూడా బళ్ళు ఇస్తాం. బళ్ళతో పాటు లోన్లు ఇప్పిస్తాం. అన్ని రకాలుగా కుల వృత్తులు చేసుకునే మా సోదరులందరికీ అండగా ఉంటాం. ఇవాళ మా పార్టీ నాయకులు మరి మా కార్యాలయం దగ్గర మరి తోపుడు బళ్ళు మేము డోర్ టు డోర్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఏదైతే మాకు విజ్ఞప్తులు చేశారో మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ కూడా తోపుడు బళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసాం. తోపుడు బళ్ళే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఇస్త్రీ బళ్ళు, బడ్డీ కొట్లు అన్ని రకాలుగా P4 పథకంలో భాగంగా ఏదైతే పేద వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. P4 ఈ నియోజకవర్గంలో పేదలకి ఒక వరంలాగా మారాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి తెలుగు సినీ రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు.
శాసనసభ్యులుగా విజయవాడ నగర అభివృద్ధికి కోటా శ్రీనివాసరావు ఎనలేని సేవలు అందించారని, నేటి తరం ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. శాసనసభ్యులు కోటా శ్రీనివాసరావు గారు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో దివంగత అవడం జరిగింది. ముఖ్యంగా ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో విలక్షణ నటుడిగా భారతీయ జనతా పార్టీలోని 1999 నుంచి 2004 వరకు శాసనసభ్యుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. 1978లోని సినీ రంగంలోని ప్రవేశించి దాదాపు 40 సంవత్సరాల పాటు తెలుగు ప్రజల్ని, తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలినటువంటి సినీ రారాజు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హాస్య నటుడిగా, విలన్గా, రాజకీయవేత్తగా అనేక సినిమాల్లోని నటించి దాదాపు 40 సంవత్సరాలు పాటు 750 సినిమాలు నటించి తెలుగు ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కోటా శ్రీనివాసరావు గారు మరణించడం విషాదకరం, తీరని లోటు భారతీయ జనతా పార్టీ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారి గురించి వారితోని ఆ 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసిన సందర్భంలో ఎటువంటి అవినీతి లేకుండా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడతారు మధుకర్ గారు. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెర్ని నానిపై విజయవాడలో ఇవాళ మరో కేసు నమోదైంది. పెర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా ఆశాలు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెర్ని నానిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావాలని మైనార్టీ నేతలు కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సైగ చేస్తే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్తంభానికి కట్టేసి పెర్ని నానిని కొడతామని ఫతావుల్లా ఆశాలు హెచ్చరించారు. ఇంకోసారి రెచ్చగొట్టే మాటలు పెర్ని నాని మాట్లాడకుండా గుణపాఠం చెబుతామని మైనార్టీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. సార్ సిఐ గారు, మాజీ రాష్ట్ర మంత్రి పెర్ని నాని అనే వ్యక్తి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతైతే శాంతి సామరస్యం ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తుందో దానికి విరుద్ధంగా మాజీ మంత్రి పెర్ని నాని అనే అతను రెచ్చగొట్టి రాత్రి కన్ను సైగ చేస్తే తలలు నరికేయాలి, తలలు పడిపోవాలి అనే మీనింగ్ వచ్చే విధంగా మాట్లాడి వైసీపీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రెచ్చగొడుతున్నాడు. అటువంటి వ్యక్తి బయట ఉండటానికి వీల్లేదు కాబట్టి చట్టపరమైన చర్యలు పెర్ని నానిపై తీసుకోవాలని మేమంతా పశ్చిమ నియోజకవర్గం నుంచి మేమంతా నాయకులు వచ్చి కోరుతున్నాం. వెంటనే మీరు ఎఫ్ఐఆర్ చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని సంతకాలు పెట్టి మరి బాండ్లు ఇచ్చి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు నోటి మాటలతో 1996లో 1999లో నోటి మాటలతో హామీలు ఇచ్చి మోసం చేశాడు, దగా చేశాడు. 2014లో కాగితం మీద సంతకం పెట్టి మరి హామీ పత్రం ఇచ్చి దగా చేశాడు. 2024కు వచ్చేప్పటికీ తన సంతకానికి కూడా విలువ లేక పక్కన పవన్ కళ్యాణ్ అనే అతను ఇంకొకటి సంతకం పెట్టుకుని తోడు సంతకం పెట్టించి హామీ సంతకం పెట్టించి ఇవాళ ఎంత నీచానికి దిగుతారండి. ఈ దగా చేయటంలో, మోసం చేయటంలో కొత్త పంతలు తొక్కేటువంటి పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇవాళ ఏ పథకం ఇవ్వకుండానే అన్ని ఇచ్చేశానని చెప్తున్నాడు. సంవత్సరానికి కేవలం 30% మందికో 40% మందికో గ్యాస్ బండ్లు ఒక బండి ఇచ్చి అందరికీ ఇచ్చేశానని చెప్తున్నాడు. ఆ బండ్ల డబ్బులు ఎవడికి పడినాయో ఎవడికి పడలేదో కూడా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పెర్ని నాని పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇవాళ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హరిక కారును వదిలేశామని తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమె కావాలని వెనక్కి వచ్చి పోలీసులపై తెలుగుదేశం నాయకుల గురించి
అభ్యంతకరంగా మాట్లాడారని స్థానికులే చెబుతున్నారని అన్నారు. జగన్ పేర్ని నాని లాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తా ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తా ఉంటే సిగ్గు అనిపిస్తా ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తా ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? ఒక ఆడబిడ్డవై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తనలు చేయటం మీకు ఎంతవరకు సమంజసం? నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. వాళ్ళ ప్రవర్తన, ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దానికి నిన్న వాళ్ళు వీడియోలు మొత్తం కనబడుతున్నాయి. వాళ్ళు ఏ రకంగా ఎంత దారుణంగా బూతులు తిడతా ఉన్నారు. ఆడ మనిషి అయ్యండి కూడా మీరు ఆ రకంగా బూతులు తిట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఇది నిజంగా చాలా చాలా సిగ్గుచేటు. నిజంగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు. లోకేష్ గారు చెప్పారని చెప్పాలట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట. ఏంటి వీళ్ళ ఆలోచన విధానాలు? ఇవాళ మీరు బుక్ అయిపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల 151 నుంచి 11కు పడిపోయారు. ఇలాంటి కుట్రలు చేసే మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే 151 నుంచి 11కు పడిపోయినటువంటి మీ పరిస్థితులు రేపు రాష్ట్రంలో మీ జాడ కూడా లేకుండా పోతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అది గుర్తుపెట్టుకోండి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఘనచరిత్ర కలిగిన జగ్గయ్యపేటలో ఆగస్టు నెల 1-2 తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆర్టీసీ డిపో రోడ్డులోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల వివరాలను ఆయన వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు డిపో సెంటర్లో ఉన్న పిల్లల మర్రి భవన్ నుండి వలుసుపాడు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం అదే సెంటర్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. 2వ తేదీ ప్రతినిధుల మహాసభ జరుగుతుందని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. 1వ తేదీన జరిగే ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు, కర్షకులు, రైతులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు పాల్గొని ఆయనకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి జూనేబోయిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మాసెట్టి రమేష్ బాబు, మండల సహాయ కార్యదర్శులు బోగ్యం నాగులు, షేక్ కరీం, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు పారిశ్రామిక వాడైనటువంటి జగ్గయ్యపేట పట్టణంలో ఆగస్టు 1-2 తేదీలో జరిగింది. వామపక్ష ఉద్యమానికి ఒకనాడు పుట్టిక. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ శాసనసభ్యుడిగా అమర్దేవి కామ్రేడ్ పిల్లల మధ్య వెంకటేశ్వరుని అందించినటువంటి జగ్గయ్యపేట ప్రాంతం 3 పర్యాయాలు వరుసగా జగ్గయ్యపేట, నందిగమ్మ నియోజకవర్గం కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బాధ్యత ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అనేక కార్మిక సంఘాలు, కూలీ సంఘాలు, రైతు సంఘాలు, అనేక కార్మిక సంఘాల రూపకల్పనకు అంకురార్పణ చేసినటువంటి ప్రాంతం జగ్గయ్యపేట. ఇటువంటి చరిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజున అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. ఒక వేలాది ఎత్తిపోతల పథకం చూసినా, ఒక పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును చూసినా, జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చూసినా, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలో రాజ్యమైనటువంటి పరిస్థితులు చూసినా, పెద్ద పారిశ్రామిక వాడ జగ్గయ్యపేట. దీన్ని ఇండస్ట్రియల్ క్యారిడర్గా ప్రభుత్వాన్ని
కోరుతున్న ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలి. పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం సున్నప్రాయి సహజ వనరులు సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతం లైమ్స్టోన్. ఇటువంటి ప్రాంతంలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ పారిశ్రామికంగా ఉన్నాయి. కానీ కార్మికులకు సంబంధించి ఎటువంటి వసతులు లేనటువంటి కార్పొరేట్లు తమ పబ్బం గడుపుకుంటూ అసంఘటిత కార్మిక వర్గాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి చూస్తుంది. అది ఆల్ట్రాటెక్ ప్రమాదం అవ్వచ్చు, బ్యాంకుల ప్రమాదం అవ్వచ్చు, కేసీపీ, పిఆర్ అనేక కర్మాగారాలలో వాళ్ళ కార్మికులకు సంబంధించి పిఎఫ్లు లేనటువంటి పరిస్థితి. సంఘాలు పెట్టినటువంటి అవకాశం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రాంతం ఇటువంటి దురవస్థ నుంచి జగన్పేట కార్మిక వర్గం బయటపడాలి. బానిస వ్యవస్థ నుంచి ముక్తి చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో కార్మిక వర్గం అండగా కార్మికుల రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జీ నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య పాలన బదులు రాష్ట్రంలో పోలీసు రాజ్యం సాగుతోందన్నారు. తమ సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిని బుట్ట దాఖలు చేసి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, పొగాకు, మిర్చి, మామిడి ఏ రైతుకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో ఉన్న అన్నదాతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే అప్పుడు హడావుడి ఢిల్లీకి లేఖలు రాస్తున్న ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను మీరు తీరిస్తే వారిని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పరామర్శించే అవసరం రాదు కదా ప్రభుత్వాన్ని నిలదీశారు. మిర్చి, పొగాకు, మామిడి, ధాన్యం ఇలా రైతులకు సంబంధించి ఆ రైతులకు జగన్మోహన్ రెడ్డి వెళ్లిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. అప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తుంది. రైతుల సమస్య పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా చేయడానికే వినియోగిస్తున్నారు. పెదకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ. ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు, ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం, లక్ష్మీనారాయణ డిఎస్పీ తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు. ఆయన మాటలకు అవమానం భరించలేకే నేను తాకిడి తట్టుకోలేకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అన్న లక్ష్మణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు. అతని మీద డిఎస్పీ హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు. తెనాలిలో ఓపెన్గా రోడ్డు మీద యువకులను చితకబాది చావబాది వీడియోలో ఏదో గగురు పుడిచేటట్టుంది సినిమాలో, యాక్షన్ లేదు. అలాగే ఎక్కడ మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, 6th టర్మ్ ఎమ్మెల్యే ఇంటి మీద 200 మంది దాకా పోయి వీడియో సాక్షిగా వాళ్ళు కొడుతుంటే అన్నీ పగలగొట్టేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు. ఏమి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు. నిన్నటికి నిన్న జడ్పీ చైర్పర్సన్ హారిక, బీసీ మహిళా నాయకురాలు గుడివాడలో అందరూ ఈరోజు చూసింటారు వీడియోల్లో కూడా. పోలీసులు అక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కారు మీద పడి కొడుతున్నారు. ఏమి ఇంతవరకు కేసులు కూడా రిజిస్టర్ అయినట్లేదు. టీడీపీ వాళ్లకు సంబంధించినంత వరకు వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసులు చేస్తున్నారు. వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్గా ఉన్న రైట్స్ను ఉపయోగించుకోవాలన్నా కూడా వాటికి అలౌ చేయకపోగా, పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని రానియకుండా ఉన్నారు. ఉదాహరణకు పెద్దారెడ్డి, తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్నా ఇంతవరకు తాడిపత్రిలో అలౌ చేయట్లా. అక్కడ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు, కోట కుటుంబంకి సభ్యులకు పరామర్శ. హరిత బేరం పార్కులో ప్రతివారం సృజనాత్మక కార్యక్రమాలు. ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెర్ని నానిపై విజయవాడలో ఇవాళ మరో కేసు నమోదు. జగ్గయ్యపేటలో జరిగే సిపిఐ జిల్లా మహాసభల ర్యాలీలో వేలాదిగా పాల్గొనాలి. మహాసభలు విజయవంతం చేసేందుకు హార్దిక సహకారాలు అందించాలి. దోనేపూరి శంకర్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.